Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ కప్ సాధించిన రోజు నుంచి నెట్టింట ఒక్కటే చర్చ. మిస్టర్ కెప్టెన్ కూల్ రిటైర్ అవుతున్నారా? ఇక క్రికెట్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేసినట్టేనా? వచ్చే ఏడాది ఐపీఎల్ లో తలా ధోని లేనట్టేనా అంటూ సోషల్ మీడియాలో పలు చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆనంద్ మహీంద్ర ధోని గురించి చేసిన ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఏంటా ట్వీట్? ధోని ఆట గురించా లేక రిటైర్మెంట్ గురించా అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర. ఎంఎస్ ధోని రాజకీయాల్లో పరిశీలించాలని, ఆయన గొప్ప నాయకుడు అవుతాడని పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందిన కొన్ని గంటల్లోనే ఈ వ్యాఖ్యలు చేశారు ఆనంద్ మహీంద్ర. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇక ఆనంద్ మహీంద్ర ట్వీట్ ద్వారా ఎంఎస్ ధోని ఐపీఎల్ లో మరో ఏడాది కొనసాగే అవకాశం ఉందని చాలా మందిగానే నాకు తెలిసింది. కానీ నేను ఎక్కువ కాలం ఉంటారని ఆశించను. అతను రాజకీయ రంగాన్ని పరిగిల్లోకి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పాండాజయ్ అధ్యక్షత వహించిన ఎన్సీసీ సమీక్ష ప్యానెల్లో నేను అతనితో కలిసి పనిచేశాను. అతని మేధో చురుకుదనం స్పోర్ట్స్ ఫీల్డ్లో అతని చురుకుదనంతో సరిపోలుతుందని అనిపించింది. అతను వినయంతో పాటు ఇతరులకు సహాయపడే వ్యక్తిత్వం గల వ్యక్తి. అతను స్పష్టమైన భవిష్యత్తు నాయకుడు అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్ర. ఈ ట్వీట్ చూశాక నెటిజన్లు కాస్త నిరాశపడ్డా ధోని రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ధోని క్రికెట్ కి పూర్తిగా దూరమైనట్టేనా, ఇక తల ఆటని చూడలేమా అంటూ డిసప్పాయింట్ అవుతున్నారు. మరి ఎంఎస్ ధోని ఆనంద్ మహీంద్ర కోరినట్టు రాజకీయాల్లోకి అడుగు పెడతారా లేక వచ్చే ఏడాది వరకు క్రికెట్లో కొనసాగుతారా అనేది వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు? మాకు కామెంట్ చేసి చెప్పండి.